జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో గోవు ప్రత్యేకత గురించి చదువుతున్నాను. మునులు దేవతలు కలిసి బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వచ్చి ముక్తికి మార్గమేదని బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ఇలా చెబుతున్నాడు: నాకు శంకరుడికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది గోవులు. గోవులు ఎల్లవేళలా పవిత్రాలు, మంగళప్రదాలు. గోవు మధ్యభాగాన శంకరుడు వెలసిల్లుతుంటాడు అని చెబుతూ దేవదానవులు అమృతాన్ని కోరినందున క్షీరసాగర మదనము చేసినప్పుడు ఆలాహలము, ఐరావతము, చంద్రుడు, కల్పవృక్షము, కామధేనువు, ఆదిలక్ష్మి ఉద్భవించాయి. బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళే మార్గము గోమార్గము అని చెబుతూ గోమహాత్యాన్ని ముందుగా తెలుసుకోవాలి అని గోవు గురించి ఇలా చెప్పాడు బ్రహ్మ మునులకి, దేవతలకి. క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కామధేనువు వచ్చింది. ఆ కామధేనువును దేవతలందరూ చూచి ముచ్చటపడి, కామధేనువు అవయవ భాగములన్నింటిలోనూ దేవతలు ఈ విధముగా కూర్చున్నారు అని చెబుతున్నాడు బ్రహ్మ. గోవు అడుగులయందు అష్టైశ్వర్యములు ఉండును. గోవు పాదాలయందు చతుర్వేదములు ఉండును. గోవు పొదుగున పుండరీకాక్షుడు ఉండును. గోవు చనులయందు సాలగ్రామాలు ఉండును. గోవు కడుపున భూదేవి ఉండును. గోవు తోక రోమములయందు సూర్యరశ్మి ఉండును. గోవు నాలుకయందు నారాయణుడు ఉండును. గోవు నుదురున పరమేశ్వరుడు ఉండును. గోవు నేత్రములయందు సూర్యచంద్రులు ఉండును. గోమయమున శ్రీ మహాలక్ష్మీదేవి ఉండును. శ్రీ లక్ష్మీదేవి అలంకరించుకొని ఆలస్యముగా వచ్చినందున గోవులో ఎక్కడా స్థానము లేదు అని ఆవు తోకభాగము దగ్గర కూర్చున్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆ తోకభాగములో కూర్చున్నది కనుక మనము ఆవు వెనుక భాగమునకు పూజ చేస్తాము. 1. వశిష్ఠుడి దగ్గర శబల అనే గోవు ఉండేది. ఎంతమంది ఆశ్రమమునకు వచ్చినా శబల అనే గోవు భోజన పదార్థములు అన్నీ సమకూర్చేది. ఆ ఆవుని విశ్వామిత్రుడు ఇమ్మని కోరెను. 2. జమదగ్ని మహర్షి తన తపోబలముతో కామధేనువును సంపాదించుకున్నాడు. కామధేనువు సహాయముతో తన దగ్గరకు వచ్చిన వారందరికీ సంతృప్తిగా భోజనాలు ఏర్పాటు చేసేవాడు జమదగ్ని మహర్షి. ఆ కామధేనువును కార్తవీర్యార్జునుడు ఇమ్మని కోరెను. 3. శిలాదుడు అనే మహర్షి కొడుకు కావాలని తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలియును అడిగెను. శిలాదుడు నీయంతటి కుమారుడు కావాలని కోరెను. ఒకనాడు శిలాదుడు యజ్ఞము చేస్తుండగా ఒక బాలుడు ఆ యజ్ఞము నుండి ఆవిర్భవించెను. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టెను. మైత్రావరుణులు మునులు ఒకరోజు శిలాదుడు ఆశ్రమమునకు వచ్చి ఆ బాలుడిని చూచి నీవు అర్ధాయుష్యుడవు అని అన్నారు. మునులు ఆ మాటలు విని పసితనములోనే నంది శివుని కోసము తపస్సు చేసెను. శివుడు ప్రత్యక్షమయ్యి నీకు చావు లేదు, నీవు చిరంజీవివి, నిత్యము నాచెంతనే ఉంటావు, గణాధిపతివై అవుతావు, నిన్ను దర్శించేకే నన్ను దర్శిస్తారు, ఇక నుండి నందికేశ్వర నామముతో వర్ధిల్లుమని దీవించాడు పరమశివుడు. 4. నంద్యాల పట్టణమున నందుడు అనే రాజు పాలించుచుండెను. గోపవరము అనే గ్రామములో ఒక గొల్లవాడు ప్రతిరోజు ఆవులను అడవికి తీసుకొని వెళ్ళి మేయుచుండెను. అందులో ఒక ఆవు ఒక పుట్టలో పసిబాలునికి పాలు త్రాగించెను. గొల్లవాడు చూచి రాజుకి చెప్పెను. రాజు అతటుకు వెళ్ళి ఆవు చర్యలను గమనించెను. ఆవు భయముతో పరిగెత్తెను. అప్పుడు ఆవు కాలిగిట్ట పుట్టపై దిగబడెను. బాలునితో సహా ఆవు మాయమయ్యను. రాజుకి శివమహదేవుడు కలలో ఇలా చెప్పెను. ఆవు కాలిగిట్ట పడిన పుట్టను పూజించి దేవాలయము కట్టించు, అదే మహానంది క్షేత్రము అని చెప్పెను పరమశివుడు.
శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనది గోవు. శ్రీ వెంకటేశ్వరుడు అవతారమునకు ముందు విష్ణుమూర్తికి పుట్టలో పాలు ఇచ్చినది గోవు. మనము గృహప్రవేశము చేసినప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు లక్ష్మీకరమైన గోవును ముందుగా లోనికి ప్రవేశింపచేస్తాము. మానవులు నిండు మనస్సుతో గోదానము చేస్తే పితృదేవతా గణాలు కొనియాడతాయి. దేవతలకు పట్టరానంత సంతోషము కలుగుతుంది. గోవు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసేవారికి సమస్త ధరణికి ప్రదక్షిణ చేసిన పుణ్యము లభిస్తుంది. గోవును పూజించడము వల్ల తల్లిదండ్రులను, బ్రహ్మను పూజించిన ఫలము దక్కుతుంది. మనము గోవుకి చేసే సేవ, చూపే ప్రేమను గోమాత గ్రహించి అంతకు రెట్టింపు మనకు తిరిగి ఇస్తుంది. మానవులకు అమృతముతో సమానమైన పాలుని సమకూర్చడము కోసము బ్రహ్మదేవుడు గోరూపాన్ని ధరించి అమృతము యొక్క శక్తిని గోవు పొదుగులో ఉంచాడు. అందుకే ఆ పొదుగు నుండి వచ్చే పాలు అమృతముతో సమానముగా ఉంటాయి. మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో గోవుకు ప్రత్యేక స్థానము ఉన్నది. లోక కళ్యాణము కొరకు భగవంతుడు గోవును సృష్టించాడు. గోవును మించిన ఉన్నత స్థానము మరెవరికీ లేదు. భారతీయులు వ్యవసాయము మీద ఆధారపడితే ఆ వ్యవసాయాన్ని గోమాత తన భుజస్కంధాల మీద మోస్తున్నది. అందుకే గోవును గోమాత, ఎద్దును బసవన్న అంటాము. ఆవు పాలు పిల్లలకు అమృతముతో సమానము. ఆవు పాలతో నెయ్యిని తయారు చేస్తాము. ఆ నెయ్యితో భగవంతునికి దీపము పెడతాము. గోవు ఇంతటి ప్రశస్తి కనుకనే గోవును మించినది ఈ లోకములో లేదు అని బ్రహ్మ దేవతలకు, మహర్షులకు వివరించాడు. పరమాత్ముడు మానవులు క్షేమము కోరి అమృతనాభి అయిన కామధేనువును ఈ భూలోకానికి ప్రసాదించాడు. జై శ్రీరామ. గోమాత చరిత్ర విన్నవారికి లక్ష్మీ కటాక్షము కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. భారత మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ.